తెలుగు రాష్ట్రాల్లో బానుడి బగబగలకు తోడు అకాల వర్షాలు ప్రజలను పలకరిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో గాలిలో తేమ పెరిగి మేఘావృతమైన వాతావరణం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి వర్షం కురిసింది. రానున్న 72 గంటల్లో ఈ ప్రభావం మరింత పెరగవచ్చని, ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణంలో అనిశ్చితి కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నప్పటికీ ఏప్రిల్ నెలాఖరు వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని అంచనా. ఈ అకాల వర్షాల సమయంలో గాలి వేగం గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం వేళల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాతావరణంలో వస్తున్న ఈ ఆకస్మిక మార్పుల వల్ల రైతులు తమ ధాన్యం నిల్వలను జాగ్రత్త చేసుకోవాలని అధికారులు సూచించారు. వేడి, వర్షం మిశ్రమంగా ఉండటం వల్ల ప్రజలు ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న 3 రోజులు వర్ష సూచన ఉంది. మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు మరియు పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఆ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అకాల మేఘాల వల్ల ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గవచ్చు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పశువుల కాపర్లు పొలాల్లోకి వెళ్లవద్దని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 30 తర్వాత వాతావరణం మళ్లీ పొడిగా మారుతుందని, అప్పటి వరకు ప్రజలు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.